నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత 3 రోజుల నుంచి విడుదల చేసినటువంటి వివిధ రకాల జీవోలకు సంబంధించి మనం క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాం. అందులో మొదటిది జీవో ఆర్టీ నంబర్ 723. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ కోసం 13.98 కోట్లను విడుదల చేస్తూ ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నంబర్ 726 వ్యవసాయ మరియు సహకార శాఖలో డిప్యూటీ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీమతి పి విజయలక్ష్మి గారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలు ఉపసంహరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నంబర్ 343 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీ ఫీజిబిలిటీ స్టడీస్ కోసం ఇది BOT PPP ప్రాజెక్ట్ సంబంధించి ప్రభుత్వం ఇది విడుదల చేయడం జరిగింది. దీనికి గాను కన్సల్టెన్సీ సేవల కోసం 698 లక్షలను విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో మొత్తం 3,931 కిలోమీటర్ల పొడవును 4 రకాల ప్యాకేజీలుగా విభజించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక తర్వాత జీవో ఆర్టీ నంబర్ 1947 ప్రభుత్వం శ్రీమతి ఎం విజయ సునీత IAS వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ గుంటూరు. ఈమెకు సంబంధించి ఫ్లాట్ అద్దెకు సంబంధించి లీజుకి 40,000 రూపాయలు ప్రభుత్వం ఆమోదం చేస్తూ ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నంబర్ 1946 విజయవాడలోని గృహం కోసం స్మిత్ ఎస్ భార్గవి IAS గిరిజన సంక్షేమ డైరెక్టర్ ఈమె. దీనికి సంబంధించి 40,000 రూపాయలను అద్దెకు ప్రభుత్వం విడుదల చేసి జీవోను విడుదల చేయడం జరిగింది. ఇక జీవో ఆర్టీ నంబర్ 1944 సబ్సిడీకి సంబంధించింది. రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీని మంజూరు చేస్తూ 26,74,790 రూపాయలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నంబర్ 1945 ఆంధ్రప్రదేశ్లో కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్లుగా సాంకేతిక మానవ వనరులకు సంబంధించి సేవలు అందించినందుకు గాను APT ఆన్లైన్ లిమిటెడ్ సంస్థకు 46,54,711 రూపాయలను ప్రభుత్వం ఆమోదిస్తూ ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నంబర్ 322 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ జె ఆదినారాయణ రెడ్డి గారికి 45,000 రూపాయలు మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం ఈ జీవోను విడుదల చేస్తూ ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. గుంటూరు జిల్లాలోని ఒక ఫ్లాట్ కోసం డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి IAS గారు ఆయన అద్దెకు సంబంధించి 40,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నంబర్ 1949 ప్రభుత్వం ఎస్ ప్రశాంత్ కుమార్ IAS జాయింట్ కమిషనర్ గారు 11 నెలల కాలానికి గాను ఈ లీజ్ ఒప్పందానికి 40,000 రూపాయలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలకి 63,994 రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. జీవో ఆర్టీ నంబర్ 1948 శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి IAS గారి ఆయన ఇంటి అద్దెకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 40,000 రూపాయలను విడుదల చేస్తూ ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. తర్వాత 3,14,97,000 రూపాయలకు సంబంధించి ఈ ప్రగతి అథారిటీకి రెండవ 4 నెలల కాలానికి సంబంధించి ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ 64 3,14,97,000 రూపాయలు ఈ ప్రగతి అథారిటీకి 4 నెలల కాలానికి సంబంధించి వేతనాల చెల్లింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తూ ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ 65 ఇది కూడా ఈ ప్రగతి అథారిటీకి సంబంధించింది. దీనికోసం 3,11,21,000 రూపాయలు పరిపాలన ఖర్చు మరియు ప్రాజెక్ట్ సంబంధించిన చెల్లింపుల కోసం ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ 715 2024-25 సంవత్సరానికి గాను కృష్ణోన్నతి యోజన కింద జాతీయ బ్యాంబూ మిషన్ కోసం ప్రభుత్వం 9,33,000 రూపాయలు మంజూరు చేస్తూ ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ 1951 శ్రీ వివేక్ యాదవ్ IAS గారు దీనికి సంబంధించి ట్రాన్స్ఫర్ మరియు ప్యాకింగ్ గ్రాంట్ కింద 47,800 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ 120 మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్కు గౌరవవేతనంగా 22,68,000 రూపాయలను అదనంగా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. జీవో ఆర్టీ 1943 శ్రీ కె రఘురామ్ రెడ్డి IPS గారు వారికి వసతి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక విల్లాను లీజు తీసుకోవడం జరిగింది. దీనికి గాను 40,000 రూపాయలు అద్దెతో కూడింది మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇది రిలీజ్ చేసింది. తర్వాత శ్రీ వికాస్ మర్మట్ IAS కుప్పం గారు ఆయన ఇంటికి అద్దెకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయలను విడుదల చేసింది. జీవో ఆర్టీ 1941 ఇది కూడా ఒక ఫ్లాట్ కోసం శ్రీ ఆర్ గోవిందరావు IAS గారు 40,000 రూపాయల అద్దెకు సంబంధించి ఇది 2 నెలల కాలానికి గాను మొత్తం 80,000 రూపాయలు మంజూరు చేసింది. జీవో ఆర్టీ 1940 శ్రీ ఎస్ రామసుందర రెడ్డి IAS గారు ఆయన ఇంటికి అద్దెకు సంబంధించి 40,000 రూపాయలు ప్రభుత్వం ఇది రిలీజ్ చేసింది. జీవో ఆర్టీ 1938 ఇది కూడా రాహుల్ దేవ్ సింగ్ IPS గారు ఆయన ఇంటి అద్దెకు సంబంధించి 40,000 రూపాయలు. జీవో ఆర్టీ 1939
ఇది అనంతశంకర్ ఐఎఫ్ఎస్ గారు, ఆయన ఇంటి అద్దెకు సంబంధించి 40,000 రూపాయలు. జీవోఆర్టీ 69 శ్రీమతి వి వనజాక్షి, సెక్షన్ ఆఫీసర్, హౌసింగ్ డిపార్ట్మెంట్, తన తండ్రి వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ కోసం 37,915 రూపాయలను అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో 10% కోత విధిస్తూ మిగిలిన అమౌంట్ని మంజూరు చేసింది. జీవోఆర్టీ నెంబర్ 146 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ జి వాణిమోహన్ గారి కుమారుని వైద్య చికిత్స కోసం 25,632 రూపాయలు రీయింబర్స్మెంట్గా మంజూరు చేసింది. ఇక తర్వాత జీవోఆర్టీ 145 ఆంధ్రప్రదేశ్ పురావస్తు మరియు మ్యూజియంస్ కమిషన్ డాక్టర్ జి వాణిమోహన్ గారి కుమారుడు శ్రీ గాలి హర్షకు హైదరాబాద్లో లివింగ్ ఫార్మసీలో చర్మ మరియు జుట్టు సమస్యల చికిత్స కోసం 43,999 రూపాయలు రీయింబర్స్మెంట్గా మంజూరు చేసింది. జీవోఆర్టీ 716 ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను కృష్ణోన్నతి యోజన కింద నేషనల్ బ్యాంబూ మిషన్ అమలు కోసం ఉద్యానవన శాఖకు 3,99,000 రూపాయలను మంజూరు చేస్తూ ఈ జీవోను విడుదల చేసింది. జీవోఆర్టీ 226 ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ శాఖ సేవా తపాలా స్టాంపుల కొనుగోలు కోసం 32,000 రూపాయలు ఖర్చు చేయడానికి అనుమతిస్తూ ఈ జీవోను జారీ చేసింది. తర్వాత ఇది బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు ప్రధాన కాలువలో 14R/20R పంపిణీ వ్యవస్థల మెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం 29.50 లక్షలను మంజూరు చేస్తూ ఈ జీవోను విడుదల చేసింది. తర్వాత జీవోఆర్టీ 99 ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు అంటే దివ్యాంగులకు సంబంధించింది, దివ్యాంగుల వృద్ధులకు సంబంధించి 22,48,000 రూపాయలను పరిపాలన అనుమతులుగా ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. జీవోఆర్టీ 714 ప్రభుత్వం శ్రీ బి శివారావు గారి భార్య చికిత్స కోసం మెడికల్ రీయింబర్స్మెంట్గా 34,015 రూపాయలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. జీవోఆర్టీ 713 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 35,98,33,000 రూపాయలను అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను విడుదల చేయడం జరిగింది. ఇది ఆర్కేవీవై రాఫ్తర్ స్కీమ్ కింద విడుదల చేసింది. తర్వాత జీవోఆర్టీ నెంబర్ 712 4,16,66,000 రూపాయలను ఎక్స్టెన్షన్ రిఫార్మ్స్ కింద ఖర్చుల కోసం ఈ జీవోను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. తదుపరి జీవోఆర్టీ నెంబర్ 711 66,332 రూపాయలను శ్రీమతి వి శివనాగరాణి వ్యవసాయాధికారి గారు ఆమె వైద్య ఖర్చుల కోసం రీయింబర్స్మెంట్గా ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. జీవోఆర్టీ నెంబర్ 710 27.07 కోట్లు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పథకాన్ని అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. జీవోఆర్టీ నెంబర్ 323 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ బి హరికృష్ణ బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో మూత్రపిండ మార్పిడి కోసం ఆయన మెడికల్ రీయింబర్స్మెంట్గా ప్రభుత్వాన్ని అభ్యర్థించుకోవడం జరిగింది. దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 1,70,000 రూపాయలను రీయింబర్స్మెంట్గా చేయడం జరిగింది. జీవోఆర్టీ నెంబర్ 77 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యాధరణ స్కీమ్ కోసం 6,59,43,000 రూపాయలను నిధులను చట్టపరమైన ఖర్చుల కోసం మంజూరు చేసింది. ఈ నిధులు ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కేటాయించబడ్డాయి. తదుపరి జీవోఆర్టీ నెంబర్ 1962 ఇది ఎన్నికల కమిషన్ ఎస్సీ సెల్ఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో కుదుర్చుకున్న ఒప్పందానికి గాను ఇది ఎందుకు కుదుర్చుకోవడం జరిగింది అంటే హై సెక్యూరిటీ పీవీసీ ఎపిక్ కార్డ్స్ ముద్రణ కోసం. దీనికి గాను ప్రభుత్వం 30,25,623 రూపాయలు చెల్లింపులను అనుమతి చేస్తూ ఈ జీవోను విడుదల చేసింది. అలాగే ఈ జీవోఆర్టీ నెంబర్ 1961 కూడా ఈ హై సెక్యూరిటీ పీవీసీ ఎపిక్ కార్డ్స్ ముద్రణ కోసమే కేటాయించడం జరిగింది. దీనికి గాను 97,84,222 రూపాయలు ఆమోదిస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. తదుపరి జీవోఆర్టీ 165 ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గుంటూరు అదనపు నిధులుగా 1,19,64,000 రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది ఉద్యోగుల జీతాల కొరకు. జీవోఆర్టీ నెంబర్ 66 ఇది జీపీఎఫ్ ఉపసంహరణకు సంబంధించి శ్రీ పి రామకృష్ణ బాబు గారు సెక్షన్ ఆఫీసర్ ఐటీఈఎన్సీ డిపార్ట్మెంట్ 3 లక్షల రూపాయలను జనరల్ ప్రావిడెంట్ ఫండ్కి కింద చివరి భాగంగా ఇది మంజూరు చేసింది ప్రభుత్వం. జీవోఆర్టీ నెంబర్ 466 ఈ డాక్యుమెంట్ శ్రీ రాఘవేంద్ర ఎయిడెడ్ ఎలిమెంటరీ అండ్ హై స్కూల్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా పాఠశాల నిర్వహణ కింద ఈ నిధులను పరిపాలన భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 3,04,000 రూపాయలను మంజూరు చేసింది. జీవోఆర్టీ నెంబర్ 392 కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెంచిన అంచనాలకు గాను 5,882.535 లక్షలను విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. జీవోఆర్టీ నెంబర్ 324 డాక్టర్ జి అనుష వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్
ఆమె వైద్య చికిత్సకు గాను రాష్ట్ర ప్రభుత్వం 1,54,125 రూపాయలు మంజూరు చేస్తూ ఈ జీవో విడుదల చేసింది. జీవో ఆర్టీ 1976 శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ గారు ఆయన నివాసానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 29,900 రూపాయలను మంజూరు చేస్తూ ఈ జీవో విడుదల చేసింది. జీవో ఆర్టీ 410 శ్రీ జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ గారి కళ్ళజోడు కొనుగోలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్లో భాగంగా 47,350 రూపాయలను విడుదల చేసింది. ఇది ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం గత 3 రోజులుగా విడుదల చేసినటువంటి వివిధ రకాలమైన జీవోలు. ఇక తదుపరి వీడియోలో తదుపరి జీవోల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. నమస్కారం.